దాదాపు 2.5 అవర్స్ డ్యూరేషన్ ఉన్న మోగ్లీ సినిమా రివ్యూని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకాకుళం అడవుల్లో తండ్రి చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్న మురళిని అందరూ మోగ్లీ అని పిలుస్తూ ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా నాకు నచ్చలేదు. డైరెక్టర్ సందీప్ రాజు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీకి కొన్ని కొత్తగా డిఫరెంట్ ఎలిమెంట్స్ ని ట్రై చేశాడు. కానీ చాలా చోట్ల అవి వర్కౌట్ అవ్వలేదు. అడవి ప్రాంతంలో సినిమా షూటింగ్స్ కి జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేయడం, వాళ్ళకి పర్మిషన్స్ గానీ ఇంకేమన్నా హెల్ప్ ఉంటే అవి చేస్తూ ఉంటాడు మోగ్లీ. అదే షూటింగ్ లో ఉన్న ఒక డాన్సర్ ని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి వల్లే ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్ తో గొడవ మొదలవుతుంది. ఆ గొడవ ఎలా ఎండ్ అయింది అన్నదే కథ. హీరో హీరోయిన్ ని ప్రేమించుకోవడం, అదే అమ్మాయిని విలన్ కావాలనుకోవడం, ఈ స్టోరీ ఏం కొత్త ఏం కాదు. వర్షం, జయం ఇలా చాలా సినిమాల్లో చూసిందే. ఆ సినిమాల షేడ్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమా మొదలవడమే బండి సరోజ్ గారు ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్ గా అమ్మాయిల మీద తనకుండే వ్యామోహం, దానికోసం ఎంతకైనా తెగించడం, ఆయన క్యారెక్టర్ ని బాగా చూపించారు. మరోవైపు రోషన్ మోగ్లీగా ఒక మంచి క్యారెక్టర్ గా తన ఫ్రెండ్షిప్, అడవితో అనుబంధం ఇలా తన క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 20 minutes వీళ్ళ క్యారెక్టర్ తో ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అక్కడ నుండి రైటింగ్స్ అస్సలు నచ్చలేదు. హీరో హీరోయిన్స్ ని ప్రేమించేసుకోవడం, హీరోయిన్ మీద హీరోకి అనుమానం వచ్చేలాగా మిగిలిన ట్రై చేయడం, ఈ రైటింగ్స్ అస్సలు నచ్చలేదు. మరలా ఇంటర్వెల్ బాగుంది. హీరోకి విలన్ కి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తే ఆ కాన్ఫ్లిక్ట్ ని చాలా బాగా చూపించారు. ఇక్కడ 15 minutes కూడా మంచి హైగా అనిపించింది. సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కూడా కలిగించింది. కానీ ఎప్పుడైతే హీరో హీరోయిన్స్ అడవికి పారిపోవడం, వాళ్ళని వెతుక్కుంటూ ఇన్స్పెక్టర్ మనుషులతో వెళ్ళడం, ఇదంతా జైన్ సినిమా స్టోరీ లాగా అనిపించింది. వాళ్ళని వెతకడం కోసం ఇన్స్పెక్టర్ డ్రోన్స్ ని పంపించడం, వాటిని హీరో డిస్ట్రాయ్ చేయడం, ఇలా కొత్తగా అయితే ట్రై చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ తో ఒక యుద్ధం చేయడానికి హీరో హీరోయిన్స్ బాణాలని, నాటు బాంబుల్ని, మిగిలిన యుద్ధ సామాగ్రిని అంతా తయారు చేస్తూ ఉంటారు. ఇక చేసేదేమీ లేదు, పోరాడక తప్పదు అంటూ హీరో ఫ్రెండ్ కి చెప్తాడు. ఇవన్నీ చూసి క్లైమాక్స్ చాలా బీభత్సంగా ప్లాన్ చేసేసారేమో అనుకున్నా. కానీ తీరా చూస్తే హీరో వాటిని పెద్దగా వాడలేదు. క్లైమాక్స్ డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. దాని వల్లే సినిమా ఎండ్ అయ్యేటప్పటికి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. రోషన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ గానీ, యాక్షన్ సీన్స్ గానీ అన్ని బాగున్నాయి. బండి సరోజ్ గారి యాక్టింగ్ ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా కన్నా విలన్ గానే బాగా సూట్ అయ్యారు అనిపించింది నాకైతే. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆమె ఫేస్ లో ఆ ఇన్నోసెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఆమె డెఫ్ అండ్ డమ్ కాకపోయినా కూడా పెద్ద స్టోరీలో చేంజ్ అయితే ఉండేది కాదు. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని పెట్టినట్టే అనిపించింది. వైవా హర్ష రోల్ చాలా పెద్దది. కృష్ణ భగవాన్ గారిని కూడా చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై చూపించారు. ఆ అడవి ప్రాంతాలని, కొండల్ని, ఆ నేచురల్ లొకేషన్స్ ని బాగానే చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం వల్ల ఆ ఎగ్జిక్యూషన్, చాలా సీన్స్ ని ఫోర్స్డ్ గా పెట్టేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో రేడియం బాల్ అని ఒక క్యారెక్టర్ తనని కామెంట్ చేశాడని వాళ్ళ ఫ్రెండ్ ని షూట్ చేసేస్తాడు. ఇక హీరోయిన్ చిన్నప్పుడు ఫాదర్ గా అవసరాలు శ్రీనివాస్ గారు చేశారు. అసలు ఆయన ఎందుకు చనిపోయారో ఏంటో అన్నది ప్రాపర్ గా చూపించలేదు. ఇక ఫ్యామిలీతో కలిపి చూడొచ్చా అంటే టూ మచ్ వైలెన్స్ గానీ, ఫౌల్ లాంగ్వేజ్ గానీ, అడల్ట్ సీన్స్ గానీ ఏమి లేవు. కానీ ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ కి మధ్య ఒక లిప్ లాక్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇట్స్ రియల్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.